వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ధర్మాన్ని కాపాడడం, వేరే వాళ్ళని ఇట్లా తక్కువ చేసి మాట్లాడకూడదు మాట్లాడొద్దండి. కానీ ఒకటి గ్రంథాన్ని ఏమండి బూతు గ్రంథం ఏంటంటే బూతులు ఉన్నాయి, నేను చూపిస్తా. నేను కాదు, నేను అబద్ధం చెప్పట్లేదు. మీకు దగ్గర ఉంటే ఇప్పుడు తీసుకురండి. బైబుల్ ఉందా మీ దగ్గర? తీసుకురండి. లేకపోతే నా భగవద్గీత తీసుకొస్తా. వేరే వాళ్ళ గ్రంథాన్ని నేనెందుకంట? నేను గ్రంథాన్ని అనట్లే, అందులో బూతులు ఉన్నాయి. అవి లేకపోతే దాన్ని ఏమంటారు చెప్పండి. వాళ్ళు అదే అంటారు, అంటే మీరు వేరే సనాతన ధర్మం అందులో బూతులు ఉన్నాయి, అందులో బూతులు కాదండి. హలో వినండి, లోతు ఇద్దరు కూతురుతో సైనించాడు. కూతురుతో తండ్రి పడుకుంటాడా? అది మంచిదా? చెప్పండి, మీరు చెప్పండి. ఇద్దరు కూతురులతో తండ్రి పడుకుని ద్రాక్షరసం తాగించి సైనించని, ఈ రోజు నేను పడుకుంటా, రేపు నువ్వు పడుకో అని చెల్లి చెప్పిందని చెప్పాడు. అందులో రాశారు. అది ఏం గ్రంథం అండి? అది దాన్ని భూతారా? మంచిదా? చూపిస్తారు కదా, ఇప్పుడు చూపిస్తా. నేను ఇది మీరు ఇప్పుడు తీసుకురా, నేను చూపించపోతారు చెప్తున్నా. ఎందుకు? మీరు చదువుకోండి, కావాలంటే మీరు తెచ్చుకొని చదవండి. అది దేంట్లో విన్నారు? అందులోనే మళ్ళీ మీరు ఏదైతే పుస్తకం చెప్పారో ఆ గ్రంథంలోనే ఉంది, ఆ ఉద్గ్రంథంలోనే చదువుకోండి మీరు వెళ్ళి. అయితే ఎందుకంటే ఒక్కళ్ళని కించపరచాలని లేదండి. యస్మిన్ యథావర్తయో మనుష్య తస్మిన్ సదా వర్తవ్యం సధర్మ. అంటే ఎవడు నీతో ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించమనే చెప్పింది నా ధర్మం. అర్థమైందా? మీరు నాతో మీరు అన్నారు అనుకోండి, మీరేనా అంటారు. నువ్వు అంటే ఏంట్రా అంటాను. సేమ్ సింపుల్. మీరు అంటే మీరు ఇస్తాం, గౌరవిస్తాం. అవునండి మీరు బాగున్నారా? ఏంటి ఎలా బాగున్నారంటే నేను తిడతాను కదా. ఎవరు అమ్మని నేను అట్లా ఉండను. ఏమండి, ధర్మహింస తదైవచ కూడా మా హిందూ ధర్మంలో ఉంది. అహింస పరమో ధర్మ వరకే తెలుసు, ధర్మహింస తదైవచ కూడా మాకు తెలుసు. సో ఏంటంటే ఎవడైనా ఎక్స్ట్రాలు చేస్తే పల్చగా కోటింగ్ ఇచ్చేయడం కూడా మాకు తెలుసు. అంటే అక్కడ వరకే వల్ల ఎవరైతే మాట్లాడితే అక్కడ వరకే వల్ల, లేకుంటే వాళ్ళ వెనుక ఉన్న ఇప్పుడు దేవుళ్ళు ఎవరైతే ఉంటే అక్కడ వరకు ఇవ్వచ్చు అంటారు. వాళ్ళ దేవుళ్ళు కూడా మా దేవుడిని నువ్వు తిడితే, ఇప్పుడు ఒక మాట చెప్తానండి, 2 డిబేట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఎర్రప్ప అన్నారు కదా మీరు, ఆ ఎర్రప్ప అనే అతను మాట్లాడేది ఏంటి? ఇంకా పక్కన ఇంకో పాస్టర్స్ మాట్లాడేది ఏంటి? మా దేవుళ్ళు తిట్టడమే కదా. నేను ఒక 2 పాస్టర్లను అరెస్ట్ చేయించా. వాళ్ళు ఏం మాట్లాడారు? పనికిరాని జాతగాని అన్నారు. నేను అరెస్ట్ చేయించా. నేను ఎందుకు? నా దేవుడి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు ఉన్నప్పుడు నీ గురించి నేను ఎందుకు మాట్లాడను? అలా అని చెప్పి నువ్వు మాట్లాడే నేను మాట్లాడను కూర్చోను అనే రకం కాదు నేను. నువ్వేం చేస్తే నువ్వు ఒక చెంప చూపిస్తే కదా, నేను 2 చెంపలు వాయించి వస్తాను నేను. అంతే. నీ దేవుడైనా నా దేవుడైనా నువ్వు మాట్లాడినంత వరకు ఓకే, నీ పని నువ్వు చేసుకో. నా పని నా దగ్గరకు వచ్చావనుకో, నా దేవుడి గురించి నా దేవతల గురించి నా ధర్మం కోసం మాట్లాడావనుకో, నీ ధర్మం బట్టలు ఇప్పి చూపిస్తాను. అదే నేను చేసేది. నీ ధర్మాన్ని బట్టలు ఇప్పి చూపిస్తాను మొత్తం. అంటే నడి రోడ్లో నిలబెట్టి చూపిస్తా నువ్వేముందో అని. నువ్వు ధర్మం అని భావిస్తున్న దాన్ని, అందులో ఎంత ధర్మం ఉందో చూపిస్తా. అది నా ధర్మం. అలా తప్పు చేసిన వాడిని చూపించాలి కూడా. సో నువ్వు తప్పులు చేస్తున్నావు, నీ దగ్గర అన్ని ఉన్నాయి, నువ్వు నా గురించి మాట్లాడితే నువ్వు నీ దేవుడు ఏంటంటే అసలు ఒక మాట అడుగుతాను. దేవుడు కరెక్టే, ఎప్పుడు పుట్టాడని అడిగాం. అతనికి డేట్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీకు నచ్చిన డేట్ పెట్టుకున్నారు, ఒక్కొక్కరు రాసుకున్నారు. ఒక పుస్తకానికి కూడా ఒక క్లియర్గా లేదు. ఇది స్టేట్మెంట్లు కూడా అప్పుడు రాశారు ఇప్పుడు రాశారు అని మాట్లాడుతున్నారు. సరే నేను ఒప్పుకుంటా, మీరు అప్పుడుదో ఇప్పుడుదో కొత్త స్టేట్మెంట్ పాత స్టేట్మెంట్ ఏవో ఉంటాయి. వాళ్ళు ఉంటాయి పాత నిబంధన కొత్త నిబంధనలు ఏవో ఉన్నాయి తెలుగులో చెప్పుకున్నా. సో ఇవన్నీ ఓకే. ఇప్పుడు రాముడు ఉన్నాడండి. రాముడు ఎక్కడ పుట్టాడండి? అయోధ్య. ఇప్పుడు ఉంది అయోధ్య ఉంది కదా. జనక్పూర్లో జానకీదేవి పుట్టింది. అక్కడ నుంచి 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు నేపాల్లో ఉంది. ఇప్పటికే ఉంది జనక్పూర్ ఉంది జానకీపూర్. అలాగే మనం ఏదైతే అన్ని చేస్తున్నామో, ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటాడు. సో ఎవరి దేవుడి గురించి అక్కడ మనకేదో స్థల పురాణము జరిగిన ఏదో ఒకటి మనకి దొరుకుతుంది కదా, ఆధారాలు కదా. వీళ్ళు ఎవరైతే పూజిస్తున్నారో ఇదేదైతే పుస్తకంలో ఉన్న దేవుడు ఒక ఆయన ఉంటాడు కదా, అదే వాళ్ళు మాట్లాడుకునే దేవుడు. మనం ఎందుకు అతను మీరు అన్నట్టుగా అవన్నీ పక్కన పెడితే ఆయన ఎక్కడ పుట్టాడండి? అక్కడ పూజిస్తున్నారండి ఎవరైనా? ఉందా? మొక్కుతారు కదా. ఎవరు మొక్కుతున్నారండి? అక్కడ పుట్టినరోజు జరగదు, అతనిది చచ్చిన రోజు జరగదు, ఇంకోటి లేదు. ఏదో మెమరీగా పెడతాం కదా మనం, మెమరబుల్ మనం మాన్యుమెంట్స్ పెడతాం కదా. ఇప్పుడు మన టూమ్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ అంటే చార్మినార్ టూమ్. మనం ఇక్కడ సంగతి చూద్దాం. మీరు అటు వెళ్ళారు అనుకోండి,
ఒక దగ్గర ఢిల్లీలో ఒక స్తూపం, ఓకే ఇంకో దగ్గర ఇంకోటి, లేకపోతే మధుర వెళ్తే శ్రీకృష్ణుడు, ఇక్కడ మన ఇటు వెళ్తే అన్ని దగ్గర మనకు మాన్యుమెంట్స్ మనకు గుర్తుగా ఉంటాయి. మనకు చరిత్ర అది, మన మాన్యుమెంట్స్ చరిత్రను వీళ్ళు మార్చుకున్నవి మన వాటినే చాలా వరకు. అంతెందుకు జ్ఞానవాపిలో ఏముంది కదా, అర్థమైంది కదా. అక్కడ కూడా మన గుడిల పక్కన అన్ని వెలుస్తున్నాయి. వేములవాడలో ఏముంది, మన గుడి దగ్గర మన పాపులేషన్ పక్కన వాళ్ళు ఉండాలి. దానికి ఒక కథ సృష్టించబడుతుంది, దానికి ఒక కథ జరుగుతుంటే ఆ కథని అక్కడ మనం వాళ్ళు ఓన్ చేసేసుకొని మనం 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 ఇప్పుడు మనకు ఉన్నామండి. మనం ఒక 100 సంవత్సరాల తర్వాత ఉంటామా? అంతవరకు ఉండవు. జనరల్ గా చెప్తున్నా మీకు 100 సంవత్సరాల తర్వాత ఇది కథ ఏ స్టోరీ చెప్తే అదే కదా నమ్ముతారు వాళ్ళు. మీరు రాసిందే కదా, అప్పుడు వీళ్ళకి నచ్చినట్టు ఎండింగ్ లో ఎవరో వాళ్ళకి నచ్చినట్టు రాస్తే అదే కదా నమ్మేది. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలిగా. ఇప్పుడు అతను ఎక్కడ పుట్టాడో ఏమీ లేదంటే అక్కడ మీరు చెప్తారు అక్కడ ఒకటేదో ఇక్కడ ఉంది అని చూపిస్తున్నారు తప్ప అక్కడ ఎవరైనా జరుపుతున్నారా? అక్కడ పూజలే చేయరండి బాబు, మీరు కావాలంటే రీసెర్చ్ చేసుకోండి, పూజలు చేయరేం జరగవు అక్కడ. కానీ మా రాముడికి అయోధ్యలో పూజలు జరుగుతాయి. 10 కొంపలున్న పల్లెనైన రామ భజన మందిరం ఉండి వరలుగాత 10 ఇల్లుంటాయి, కానీ అక్కడ రామాలయం ఉంటది, అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. 10 ఇల్లులున్నా కూడా భజన జరుగుతుంది. ఎవరు గొప్ప, ఎవరు గ్రేటు? ఎప్పుడున్నాడు మా రాముడు? ఆయన ఎక్కడి నుంచి ఉన్నాడు? కారణ జన్ముడు, అనాది నుంచి ఉన్న శ్రీరామచంద్రుడు వేదభూమిది, ఆయన భూమే. ఆయన భూమిలో మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన పరిపాలించిన రాజ్యంలోనే మాట్లాడుతున్నాం మనం. అలాంటిది మీరందరూ అసలు అఖండ భారతావని ఎవరిది? వాళ్ళదే. మీరు అలాంటిది రామరాజ్యం మళ్ళీ రావాలని కోరుకోవాలి మనంతా. అలాంటిది వాళ్ళు ఎక్కడో ఏదో వాళ్ళు అడాప్ట్ చేసేసుకొని ఏదో చెప్పేసి అక్కడెక్కడో పూజలు ఒక్కటి చూపించండి నాకు, అక్కడ జరగవు. మన వాళ్ళు ఇక్కడ ఓ అని 1 నెల రోజులు చేసేస్తారు పూజలు. 1 నెల రోజులు అందరు ఇళ్ళకి వచ్చి అర్ధరాత్రులు. అదేంటండి నాకు అర్థం కాదు. పూజ ఎప్పుడైనా చేస్తే ఉదయం చేస్తారు కానీ అర్ధరాత్రి అంటే ఒక రోజు చేసుకోవచ్చు సంవత్సరం. ఏదో మన శివరాత్రి చేస్తాం, ఎప్పుడు ఒక సంవత్సరం రోజు చేస్తామా? చేయంగా. అదేంటంటే ఒక రోజు, ఆ రోజు ఒక గరలాన్ని మింగుతాడు అని రాత్రంతా నిద్రపోకుండా పడుకుంటే, మామూలుగా విషం మింగిన వాళ్ళకి నిద్రపోనివ్వద్దు అంటారు కదా జనరల్ గా. అంటే దాని బోల్డ్ కథలు ఉంటాయి, కానీ నిద్రపోనివ్వకుండా లేపుతుంటారు, తట్టి లేపుతారు కదా. సో అలా మనందరం పూజలు భజనలు చేసి ఆయన గర్లాన్ని మింగాడు కదా. ఒక్కొక్క కథ చాలా ఉన్నాయి, ఒక్క కథ కాదు, ఎన్నో రకాలు ఉంటాయి. సో దానిలో ఒకటి మీకు చెప్పాను ఇప్పుడు, అంటే మీకు అర్థం అవడం సింపుల్ గా. సో ఇది కూడా అయితే అలాంటప్పుడు 1 నెల రోజులు చేయడం ఏంటి? 1 నెల రోజులు అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే టైంలో అందరి ఇంటికి వచ్చి పక్కింట్లో వాళ్ళని లేపేసి ఓ అని భజనలు చేస్తే మీరు ఆ ఊర్లో చేయించుకోరు, పుట్టిన ప్రదేశంలో జరగవు, మీ ఇంట్లో మీరు చేసి అందరు వచ్చి మమ్మల్ని అందరు లేపేస్తే అంటే దాన్ని అర్థం చేసుకోండి. అర్ధరాత్రులు తిరిగేవి ఏంటి? దెయ్యాలు. సింపుల్, మీకు అర్థమైంది. నాకు అనవసరం, అది నాకు అనవసరం. నాకు నచ్చింది నేను చెప్తున్నా అంతే. నాకు నచ్చలేదు, నా ఇంటి ముందు పక్కన నాకు న్యూసెన్స్ అయితే నేను కంప్లైంట్ ఇస్తా. ఆ 4 రోజులు అయితే నీ ఇంట్లో నువ్వు చేసుకో, నీ సౌండ్ రాకుండా చేసుకో, ఊరందరిని లేపు చేసుకునేదేంటి? ఆయన అక్కడే జరగనప్పుడు అది ఎలాగండి, అది అథెంటికేటెడే కాదంటాను నేనైతే. అక్కడ చేయించి అక్కడ చూపించు. మా ఊర్లో ప్రతి ఊర్లో రామాలయం ఉంది, రామనవమి చేస్తాం మేము, ప్రతి దగ్గర ఉత్సవాలు చేస్తాం, రామ భజన చేస్తాం, హనుమత్ శోభయాత్ర చేస్తాం, హనుమంతుడి గురించి మేము పూజలు చేస్తాం, శివుడి గురించి పూజలు చేస్తాం, అమ్మవారి గురించి పూజలు చేస్తాం. మా దేవుళ్ళన్నిటికీ మాకు అన్ని ఉన్నాయి. మీకు అవి లేవు ఇవి లేవు, ఆ పుస్తకంలో అది లేదు, ఈ పురాణం ఉంది, బ్రహ్మ పురాణం, పద్మ పురాణం అని ఏవో 4 ఎవరో మన వాళ్ళే అందించిన ఉప్పు అందించిన పట్టుకొని 4 ముక్కలు పట్టుకొని వస్తారు మన దగ్గరికి. అలాగే ప్రతి దానికి మేము అన్ని చూపిస్తాం, మేము అది కనిపెట్టాం, మేము ఇది కనిపెట్టాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం, మేము చెప్పిందే మీరు వాడుతున్నారు అంటున్నారు. 0 లేకుండా మీరు ఏది చేయలేరు. సెల్ ఫోన్ కనిపెట్టావు కరెక్టే, 0 ఉంది కదా అందులో. ఆ 0 కనిపెట్టింది ఎవడు? ఫస్ట్ ఆ 0 మావాడ్రా కనిపెట్టింది. అది ఉంటేనే కదా. ఇప్పుడు 0 లేకుండా దేనికి 1కి విలువ ఉందా? లేదు. 0 ఉంటేనే అక్కడ కదా విలువ వచ్చింది. సో ఎవరి వల్ల విలువ వచ్చింది? మా వల్ల మీకు విలువ వచ్చింది. సో మీరు విర్రవీగిపోకండి. 0 లేకుండా మీరు చేసేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం, మీరు అది చేయలేనంతకాలం మాదే పై చేయి అంటాం. సో 0కే విలువ. అక్కడ 0 ఎక్కడ పెడితే దాని విలువ పెరుగుతుంది. 0 పక్కన 1 పెట్టినా ఎంత పెట్టినా పెరగదు. మీరు 0 ఇటుండి ఎన్ని పెట్టినా ఎన్ని పెరుగుతుంది? చూపించండి చేసి ప్రాక్టికల్ గా. సో రాంగ్, వాళ్ళ వైపు నుంచి కాదు నేను మాట్లాడి. వాళ్ళు కూర్చుంటే ప్రతి గ్రంథంలో ఉన్న వాటి గురించి ప్రతి వాళ్ళని తర్కిద్దాం. అటువైపు ఇటువైపు పిలవండి, మేము కూర్చుంటాం. సో గ్రంథాల్లో తప్పులు పెట్టుకొని అక్కడ పుట్టిన దగ్గరే ప్రదేశంలో జరగకపోయి మీరేదో మీ డబ్బులు మిషనరీ డబ్బులు తినడం కోసం ఆ దశంభాగాలు పోతాయని చెప్పి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మభ్య పెట్టి అందరిని మార్చేస్తారు అమాయకుల్ని. ఇలాంటి వాళ్ళు ఎదుర్కోవద్దా?
ఎదుర్కొంటే తప్ప మేము ఎదుర్కొంటాం, ధైర్యం ఉంది మాకు, దమ్మున్న హిందువులం మేము.